మతాల నడమల సిచ్చులు పెట్టేటట్టు చెడగొట్టే పనులు చేస్తే వాళ్ళను తీసుకుపోయి సర్కారు లాంఛనాలతో జైల్లో చిప్పకూడు చేతల పెడతామని కొత్త జీవో తీసుకురాబోతున్నామని కేబినెట్ మీటింగ్ పెట్టి చెప్పినాక కూడా కమలం పువ్వు పార్టీ లీడరు మాధవిలత మేడము కావాలని కిరికిరి చేస్తున్నదట. అట్లెందుకు చేస్తున్నదే బాలన్న అంటే ఇగో చూడురి. గాలిమోటార్ల డిపోల ప్రార్థనలు చేసుకునేందుకు కట్టిన రూములకు పోయి ముస్లిం మహిళలు నమాజ్ చేసుకుంటుంటే ఇట్లా కెమెరాలు తీసుకుపోయి అందులో కమలం పువ్వు పార్టీ లీడర్ మాధవిలత మేడము దుర్గామాతను స్తుతిస్తున్నదట. ఇట్లా మాధవిలత మేడం కావాలనే చేసిందని ఇప్పుడు ఈ వీడియోను సోషల్ మీడియాలో ఎక్కించి పొట్టు వైరల్ చేస్తున్నారు. మరి మాధవిలత మేడంకు దుర్గామాత మంత్రము చదువుకోవాలనిపిస్తే లోపలికి పోయినాక లోపల చదువుకొని వస్తే అయిపోవు కదా. కావాలనే ముస్లింలు నమాజ్ చేసుకోకుండా చేయాలని అందరికి నవాడేటట్టు గట్టిగా చదువుడు ఎందుకని కొందరు కామెంట్లు పెడితే ఇంకా కొందరు మంచిగా చేసిందని ఇట్లా ఇంటర్నెట్లో ఇరుగమరుగా వీడియో దింపుతున్నారట. అయ్యా సీఎం రేవంత్ సారు, మీరు కేబినెట్ మీటింగ్ పెట్టి నేరాల నిరోధక చట్టం కింద కేసులు కడతాము, ఏ మతమును తక్కువ చేయొద్దు, ఏ మతం ఎక్కువ కాదు, మతాల నడమల సిచ్చు పెట్టే ముచ్చట్నే ఉండొద్దని బిల్లుకు ఆమోదం తెలిపిర్రు. కానీ ఇప్పుడు మాధవిలత మేడం చేసిన పనికి ఏమంటారో మీరే చెప్పాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.